ఈరోజు మనం హార్మోనిక్ మీన్ని డిస్కస్ చేద్దాం. గ్రూప్ డేటా ఇస్తే మనం హార్మోనిక్ మీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. ఓకే ఓకే క్లాస్ ఇంటర్వల్స్. ఇది మార్క్స్ గురించి అడిగాడు. ప్రాబ్లం అంట 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్ అంట, 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ అంట, 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 13 మెంబర్స్ అంట, 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అంట, 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ అంట. ఇలా ఉంది డేటా. దీనికి హార్మోనిక్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఎఫ్ఐ ఏంటంటే 2, 7, 13, 5, 3. ఇది మనకి ఫార్ములా ఏంటి? హార్మోనిక్ మీన్కి ఫార్ములా ఏంటి? హెచ్ఎంకి ఫార్ములా ఏంటి? గ్రూప్ డేటా ఇస్తే సిగ్మా ఎఫ్ఐ బై ఎక్స్ఐ. ఇదే కదా, ఇదే I = 1 to n అని పెట్టాలి. I = 1 to n. ఓకే, ఇది ఫార్ములా. ఫస్ట్ సిగ్మా ఎఫ్ఐ అనేది మనకు కావాలి కదా, మొత్తం సమ చేసేద్దాం. 2, 7, 13, 7, 20, 22, 22, 5, 27, 27, 3, 30. 30 అనేది దీని సమ్ అనమాట. సిగ్మా ఎఫ్ఐ అంతా 30 అనమాట. ఓకే, 30 అనేది మనకు సిగ్మా ఎఫ్ఐ వాల్యూ. ఓకే, మనకి ఇంకేం కావాలి? సిగ్మా ఎఫ్ఐ బై ఎక్స్ఐ కావాలి. ఫస్ట్ అసలు ఎక్స్ఐ లేదు, ఇక్కడ ఎక్స్ఐ గొడవే లేదు. క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు అనమాట. లోవర్ బౌండ్, అప్పర్ బౌండ్ ఇచ్చాడు, బౌండరీస్ ఇచ్చాడు, కానీ మనకి ఎక్స్ఐ వాల్యూ లేదు. మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎక్స్ఐ అనుకుంటా. మిడిల్ వాల్యూ ఎక్స్ఐ అంటే ఈ రెండింటికి మిడిల్గా ఉండే వాల్యూ తీసుకుంటా. ఎలా మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారంటే చెప్పాను, లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 అనమాట. 0 + 10/2 5 అలాగనమాట. 10 + 20/2 30, 30/2 అంతా 15, 20 + 30/2 50/2, 50/2 అంటే 25, 30 + 40/2 70/2, 70/2 అంతా 35, 40 + 50 90, 90/2 అంతా 45. ఇది ఎక్స్ఐ. ఇప్పుడు ఏం చేయాలి? 1/xi చేయాలి. 1/xi అంతేం ఏంటి? 1/xi ఫైండ్ అవుట్ చేసి దానికి ఎఫ్ఐ చేత మల్టిప్లికేషన్స్ చేస్తే ఆ హోల్ సమ్ని సిగ్మా ఎఫ్ఐ బై ఎక్స్ఐ అంటారు. ఓకే, అంతేంటి? 1/5 వాల్యూ, 1/15 వాల్యూ, 1/25 వాల్యూ, 1/35 వాల్యూ, 1/45 వాల్యూ. ఈ వాల్యూస్ అన్నీ మనకు కావాలి. ఓకే, 1/5, 1/25, 1/15 ఇవన్నీ కావాలి. 1/5 చేస్తే 0.2, 0.2, 1/15 చేస్తే 0.066, 6 ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 1/25 చేస్తే 0.04. నెక్స్ట్ 1/35 చేస్తే 0.0285, 285.7. నెక్స్ట్ 1/45 చేస్తే 0.022. ఓకే, ఇలా ఉన్నాయన్నమాట. దీన్ని ఏం చేయొచ్చు? 0.02857 కదా, దీన్ని ఏం చేస్తానంటే 0.0286 అని రాసేస్తా. ఓకేనా, 0.0286. ఓకే, 0.066 ఉంది కదా, నేను 0.07 అని రాసేస్తా. 0.07 తీసేసి 0.07 అని రాసేస్తా. దీన్ని 0.0286 అర్థమవుతుందా? 0.0286. ఇది 0.022, ఇది 0.0286, ఇది 0.04, ఇది 0.07, ఇది 0.2. ఇప్పుడు ఏంటంటే ఈ వాల్యూ F1 1/x1 మల్టిప్లికేషన్స్ చేయాలి, F2 1/x2 మల్టిప్లికేషన్స్ చేయాలి, F3 1/x3, F4 1/x4, F5 1/x5 వాల్యూస్ మల్టిప్లికేషన్స్ చేయాలి. చేద్దామా? F5 బై 1/xi అంటే Fi ఇంటూ 1/xi అంటే Fi/xi చెప్దామా? 2 × 0.2, 0.4,
0.07 into 7, 0.49. నెక్స్ట్ 0.04 into 13 చేస్తే 0.52, 0.04 into 13 చేస్తే 0.52, 0.286 ఓకే చేస్తే 0.0286 ఇంటూ 5 చేస్తే 0.143. నెక్స్ట్ 0.022 ఇంటూ 3 చేస్తే 0.066. ఇదనమాట. ఈ ఓల్డ్ సమ్ కావాలి, సిగ్మా ఎఫ్ఐ బై ఎక్స్ఐ కావాలి మనకి. దాన్ని బై ఇది చేయాలన్నమాట, సిగ్మా ఎఫ్ బై ఎక్స్ కదా ఫార్ములా. ఓకే, మొత్తం సమ్ కావాలి. ఎంత? 0.4 ప్లస్ 0.49 ప్లస్ నెక్స్ట్ 0.52 ప్లస్ 0.143 ప్లస్ 0.143 ప్లస్ 0.066 చేస్తే 1.619 అనేది మనకు వచ్చిందనమాట. 0.4, 0.5 ఇవన్నీ చేస్తే 1.619 అనేది మనకు వచ్చింది. అది ఆల్రెడీ మనం సిగ్మా ఎఫ్ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, 30 వచ్చింది. ఫార్ములాలో వేద్దాం. ఫార్ములా ఏంటి? హెచ్ఎంకి సిగ్మా ఎఫ్ బై ఎక్స్ ఇది ఫార్ములా. హెచ్ఎం ఏమవుద్ది? సిగ్మా ఎఫ్ అంతా 30, సిగ్మా ఎఫ్ బై ఎక్స్ అంత 1.619 అనేది మనకు వచ్చింది. ఇది చేస్తే అంత వస్తుంది. 30 డివైడెడ్ బై 1.619 చేస్తే 18.529 అయింది కదా. హెచ్ఎం ఏమవుద్దంటే 18.53 అనేది మనకు అవుద్ది అనమాట. ఇది హార్మోనిక్ మీన్. ఓకే, ఇలా చేయాలి. ఏ ప్రాబ్లం ఇచ్చినప్పటికీ మిడిల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి మనం చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65, 65 to 75. ఫ్రీక్వెన్సీస్ కూడా ఇచ్చాడు. ఎంత? 4, 11, 19, 40, 0, 2 ఇలా ఇచ్చాడు అనమాట. మనకి ఫార్ములా ఏంటి? హార్మోనిక్ మీనింగ్ ఫార్ములా ఏంటి? హెచ్ఎంకి ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ బై ఎక్స్, ఈ ఫార్ములా. ఓకే, ఎఫ్ఐ బై ఎక్స్ఐ, ఎఫ్ఐ ఈక్వల్స్ టు 1 to n, 1 to n ఇవి కావాలి. సిగ్మా ఎఫ్ఐ ఎంత? మొత్తం యాడ్ చేయాలి. 2 + 14 16, 16 19 అంత 16 19 20 35, 35 36 46, 46 4 50, 16 16 32, 32 3 35, 35 1 36, 46 4 50. ఇది అనమాట సిగ్మా ఎఫ్ఐ 50. సిగ్మా ఎఫ్ బై ఎక్స్ అంటే మిడిల్ వాల్యూస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే నెక్స్ట్ ఏదైనా చేయొచ్చు. మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎక్స్ఐ అనుకొని దాన్ని 1/xi చేసి చేయాలి. 15 25 అంతా 40, 40/2 అంతే 20, 20 30, 25 35 60, 60/2 అంతా 30, 40 50 60 70. ఇది ఇప్పుడు ఏం కావాలి? 1/xi, 1/xi ఎలా? 1/20, 1/30, 1/40, 1/50, 1/60, 1/70. ఈ వాల్యూస్ మనకు కావాలి, అంతేనా? తర్వాత దీని చేత మల్టిప్లికేషన్స్ చేయాలి, అంతే కదా. 1/20 చేస్తే
0.05 0.05 1/30 చేస్తే 0.033 0.033 1/40 చేస్తే 0.025 0.025 1/30 చేస్తే 0.033 నెక్స్ట్ 1/40 చేస్తే 1/50 చేస్తే 0.02 0.02 1/60 చేస్తే 0.017 1/70 చేస్తే 0.0143 ఇది అనమాట. ఇది 1/xi. ఇప్పుడు ఏం కావాలి, ఇది వాల్యూ ఇక్కడ వేయకుండా నేను ఇక్కడ వేస్తాను. ఓకే, ఇక్కడే చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే fi/xi చేస్తా. fi/xi ఈ వాల్యూస్ వచ్చాయి కదా, f1 1/x1 అంటే 4 × 0.505 చేయాలంట అనమాట. 4 × 0.05 చేస్తే 0.2 11 × 0.033 చేస్తే 0.363 0.363 0.025 × 19 చేస్తే 0.475 0.475 11 × 0.33 చేస్తే 0.0 11 × 0.033 చేస్తే 0.363. ఓకే, నెక్స్ట్ ఏంటి 14 × 0.02 చేస్తే 0.28. ఓకే, ఇది 0 × 0.17 అంటే 0 2 × 0.0143 చేస్తే 0.0286 అనేది మనకు వచ్చింది అనమాట. హోల్ సమ్ చేయాలి కదా, సిగ్మా fi/xi కదా, హోల్ సమ్ అంతా చూద్దాం. 0.2 ప్లస్ 0.363 ప్లస్ 0.475 ప్లస్ 0.28 ప్లస్ 0 ప్లస్ 0.0286 అంతే కదా. యాడ్ చేస్తే 1.3466 అని ఉంది, 1.347. ఇది సిగ్మా ఎఫ్ ఎంత వచ్చింది, వాల్యూస్ అన్ని వేసేద్దాం. ఈ ఫార్ములాలో వేస్తే హెచ్ఎం ఎంత వచ్చింది తెలుసా, ఇది 50 అండి సిగ్మా ఎఫ్. ఇది 1.347. వాల్యూస్ చేద్దాం. 50 డివైడెడ్ బై 1.347 చేస్తే హెచ్ఎం ఎంత వచ్చింది తెలుసా, 37.119 అనేది వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత అవుద్ది హెచ్ఎం 37.12. ఇది అనేది హార్మోనిక్ మీన్ అండి. ఇది ఈ ప్రాబ్లంకి ఇక్కడతో నేను హార్మోనిక్ మీన్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, ఇలా ఉంటుంది అనమాట.